దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 11వ తేదీ ఏప్రిల్ మాసము 2025 సంవత్సరం దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా. మనకి హోలీ వీక్ ప్రారంభమైపోతుంది, మట్టల ఆదివారం ప్రారంభమైపోతుంది. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానము, సిలువ చేత జయోత్సవముతో బాహాటముగా వేడుకకు కనపరచెను. సిలువ చేత జయోత్సాహముతో బాహాటముగా వేడుకకు కనపరచెను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. పూర్తి వచనము ఈ విధముగా ఉంది: ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయ ఉత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. పూర్తిగా లేదు కదా, మనం ఎక్కడి నుంచి చదవచ్చు పూర్తిగా అంటే 13వ వచనం నుంచి పూర్తి భావం మనకి దొరుకుతుంది. అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకపోవుట వలన మీరు మృతులై ఉండగా అని చెబుతూ, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును, అంటే ఆ ధర్మశాస్త్రములు ఆజ్ఞలు మన కోసము రాయబడినవన్నీ మేకులతో సిలువకు దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇది పూర్తి వచనం. ఇక్కడ సిలువ గురించి మనము నేర్చుకునే ముందు, అంటే సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. కరెక్టే. అంటే సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. కానీ ఈ రోజున చాలా అన్యాయముగా నిందలు పడుచు దూషింపబడుచు వెలుచున్నాం కదా. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు మేము వెల చెల్లించాలి, ఎందుచేత ఈ విధంగా జరుగుతుంది అని నాలో నేను ప్రశ్నించుకున్నప్పుడు అనేక సార్లు ప్రభువారు చెప్పే ఆ యొక్క సమాధానం ఏ విధంగా ఉంటుంది నేర్చుకునే ముందు కొలస్సీలకు రాసిన 2వ పత్రికలో మనం ఒకసారి ఇంగ్లీష్లో చూస్తే కొలెషియన్స్ చాప్టర్ 2 ఇక్కడ కూడా మనం 14-15 చదువుకుంటే, He cancelled the record of the charges against us and took it away by nailing it to the cross. అంటే మన మీద ఉన్న ప్రతి ఒక్క చార్జెస్ ని ఆయన ఆ రికార్డుని క్యాన్సిల్ చేశాడు. ఎంత గొప్ప వాక్యం కదా. అంటే నీ పాపములన్నిటినీ నేను తుడిచిపెట్టేశానంటాడు, క్షమించానంటాడు, మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనంటాడు, సముద్ర అగాధములో వేసేసానంటాడు. ఎన్నో చోట్ల ఈ విధముగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే పాపాలనే కొట్టివేస్తే ఇంకా మన మీద ఎవరండి పాపం మోపగలవారు? కాబట్టి ఇక్కడ 15వ వచనం ఏముంది? ఇన్ దిస్ వే హీ డిసార్మ్డ్ ద స్పిరిచువల్ రూలర్స్ అండ్ అథారిటీస్. ఇక్కడ రాయబడి ఉంది చూసారా. అంటే ఎవరిని ఆ యొక్క వారికి శక్తి లేకుండా, అందుకనే జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అపవాది ఫిర్యాది అయి ఏమి చేస్తున్నాడు? ఆ యొక్క యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ కుడి పార్శ్వం నిలబడి ఆ యొక్క కంప్లైంట్ చేస్తున్నట్లు చూస్తున్నాం. కనుక ఆ యొక్క స్పిరిచువల్ ఆత్మీయ ఏమవుతుంది? రూలర్స్ అండ్ అథారిటీస్, అంటే ఈ పాతాళపు శక్తులను, అంధకారపు శక్తులను ఆయన వారిని డిజార్మ్డ్, అక్కడ స్ట్రైప్డ్ ఆఫ్ అని కూడా ఉంది. అంటే అర్థం ఏంటంటే వారిని ఆయుధులుగా చేసి వారికి ఎటువంటి అధికారము లేకుండా క్యాన్సిల్ చేసి. ఎగ్జాంపుల్కి
నీ మీద సూపర్వైజర్ యాక్షన్ తీసుకున్నాడు అనుకో, మేనేజర్ హయ్యర్ అథారిటీ కనుక సూపర్వైజర్ మాట చెల్లదు. ఒకవేళ మేనేజర్ నీ మీద యాక్షన్ తీసుకుంటే జనరల్ మేనేజర్ ఉంటాడు. ఒకవేళ జనరల్ మేనేజర్ కూడా తీసుకుంటే ఓనర్ ఉంటాడు. కనుక సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీ పక్షమున కార్యము చేయగా దానిని ఆపగలవాడెవడు? ఇక్కడ దేవుని యొక్క వాక్యము సిలువ గురించి మనము నేర్చుకునే ముందు, he shamed them publicly by his victory over them on the cross. సిలువ మీద ఆయన ఈ జయ ఉత్సాహము చేశాడు అని చెప్పబడుతుంది. కారణం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, మనము ఒక్కసారి సిలువ మన కళ్ళ ముందు పెట్టుకుంటే సిలువ తీర్పుకి గుర్తు. ఆ యొక్క జడ్జిమెంటు అక్కడ సిలువలో జరుగుతుంది. ఎందుకని? మరణ శాసనము రాసిన వాడు ఖచ్చితముగా ఆ శాసనము కొట్టివేయబడాలి అంటే అది నెరవేర్చబడాలి. రద్దు చేయాలి అంటే దాన్ని రాసిన వాడు వెల చెల్లించాలి. అంటే అర్థం ఎలా ఉంటుందంటే, ఎస్తేరు గ్రంథం మనము చూసినప్పుడు ఆ శాసనం ఇంకా మార్చడానికి వీలు లేదు కనుక క్రొత్త శాసనం చేయాలి. అంటే దీన్ని మించిన ఆలోచన చేయాలి. కనుక ఆనాడే దేవుడు ఈ యొక్క శాసనము, మరణ శాసనము రాసినప్పుడు ఆ యొక్క మొదటి ఆదాము మరణిస్తావు అని చెప్పినప్పుడే కడపటి ఆదాము అయిన దేవుని కుమారుడి కోసం రాయబడినట్లు చూస్తున్నాం. ఇక్కడ సిలువ విషయంలో మనము చూస్తే, ప్రభునందు ప్రియులారా, సిలువ దేనికి సూచకముగా ఉంది అనేది మనము వెళితే, గలతీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవించుచున్నాను అని చెప్తాడు. అంటే కారణము ఏమిటి అని మనం చూసినప్పుడు, ప్రభువునందు ప్రియులారా, అనేక విషయాల్లో మనము తొందరపాటు పడేవారముగా, అనేకమైన విషయాల్లో మనము లేనిపోని రోగాలకి కొని తెచ్చుకునే వారముగా ఉంటున్నాం. కారణం ఏంటంటే, ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఒక స్టేట్మెంట్ ఉంది. యేసు ప్రభువారు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకుని తన సిలువ వెత్తుకుని నన్ను వెంబడింపవలను. ఇక్కడ ఏ సందర్భంలో చెప్తున్నాడు? సిలువ అనేది దేనికి గుర్తుగా ఉంది అని చెప్పే ముందు, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొను అని చెబుతూ ఇంకా ఏం చెప్తున్నాడు? ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? కనుక క్రీస్తు కుమారుడు ఖచ్చితముగా బహుమానము ఇస్తాడు అని చెప్పి అక్కడ చెప్పబడుతున్నట్లు చూస్తున్నాం. అయితే ఇక్కడ సిలువ దేనికి గుర్తుగా ఉన్నట్లు? ఎందుకు మనల్ని మనము ఉపేక్షించుకోవాలి? ప్రాణము అంటే ఏంటి? ఇక్కడ చెప్పబడుతున్న ప్రాణము, ఇక్కడ చెప్పబడుతున్న లోకమంతయు సంపాదించుకొని, ఇటు భక్తుడైన దావీదు అంటాడు, నా ప్రాణమా అని నీవేళ తొందరపడుచున్నావు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కనుక ప్రభువునందు ప్రియులారా, తన ప్రాణమును పదే పదే కీర్తనాకారుడు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండమంటున్నాడు. ప్రాణము అన్న చోట మీరు నీ మనస్సును పెట్టుకోండి, నీ హృదయాన్ని పెట్టుకోండి.
కారణం ఏంటంటే ఎప్పుడూ కూడా నీ మనస్సుని బట్టి నీ భావోద్రేకాలు ఆధారపడి ఉంటాయి. అందుకనే ధనవంతుడు ఈ యొక్క లూకాసు వార్త 12వ అధ్యాయం మనం చూచినప్పుడు ఒక ధనవంతుని యొక్క ఆ యొక్క పంట పూర్తిగా పండినప్పుడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పి నేను ఇంకా అనేకమైన కొట్లు కట్టుకుని అని చెబుతున్నప్పుడు దేవుడు అంటాడు, ఓయి వెరివాడా, ఈ రోజునే నీ ప్రాణము తీసుకుంటే నీవు సిద్ధపరిచినవి ఎవరి సొత్తు అవుతున్నాయి. అంటే మన జీవితంలో చాలాసార్లు ఆలోచనల్లో ఊహల్లో అది మన మనసు అంటే మించిన సంగతుల విషయంలో నేడైనా రేపైనా ఒకానొక పట్టణమునకు వెళ్ళి భాగ్యము సంపాదించుకుందాము రండి అని చెప్పుకున్న వాళ్ళారా, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరిని పోలి ఉన్నారే, నా కోసం ఏమి చేస్తున్నారు అని చెబుతూ అక్కడ యాకోబు పత్రికలో రాస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అంటే సిలువ దేనికి సూచనగా ఉంది? ఏ రోజునైతే ఏ పాపము చేయని క్రీస్తు యేసు ప్రభుల వారు నిందించబడి దూషించబడి అవమానించబడి యెషయా 53 ప్రకారము అక్రమము చేయువారిలో ఒకడిగా ఎంచబడి ఆ యొక్క ఎవరు చూడనొల్లని వాడుగా తన యొక్క హృదయము నిందకు గురి అయి తన వేదనతో కన్నీటితో తనను మరణము నుండి విడిపించగల వాని కొరకు ఎంతగా ప్రార్థన చేసి ఉన్నాడు. అంటే మనము ఈ లోకంలో తగ్గించుకోవడం అంటే నిజంగా చాలాసార్లు సంఘానికి వస్తారు, కానీ అక్కడ చేయలేకపోతే వాళ్ళు కింద కూర్చోవడమా వీళ్ళతో కూర్చోవడమా అన్న భావంలోనే ఉంటారు. కానీ దేవుని సన్నిధికి నేను వచ్చాను, నన్ను నేను తగ్గించుకోవాలి, దేవుని సన్నిధిలో మరి భక్తిహీనులు అర్పించినట్లుగా అర్పించక జీవము గల దేవుని సన్నిధిలో ఏ విధముగా నడుచుకోవాలనో అని ఆ యొక్క తిమోతికి రాసిన పత్రికలో రాస్తూ ప్రభువునందు ప్రియులారా ప్రసంగి రాస్తూ అనాలోచితంగా చేయవద్దు అని చెబుతూ మనము దేవుని సన్నిధికి వచ్చామని తెలిసి కూడా దేవునికి భయపడకుండా, అంటే ఎప్పుడైతే నీ మనస్సును పట్టి నువ్వు నడుస్తున్నావో we not walk by the sight but we walk by the faith. అంటే మనము వెలి చూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడవగలుగుచున్నాము. కన్నులకి ఎదురుగా నీకు సిలువ ఉన్నప్పుడు ఆ సిలువలో యేసు క్రీస్తు ప్రభుల వారు నీ స్థానంలో వేలాడుతున్నారని, ఈరోజు నీ మీద పడుతున్న నిందలన్నీ కూడా ఆయన మీద పడుతున్నాయని, ఆయన ముఖమున ఉమ్మివేయబడ్డాడని, ఆయన తల మీద మొండ్ల కిరీటము పెట్టబడి ఉన్నదని, అంటే పౌలు తన ముందు సిలువను గూర్చిన వార్త అని చెబుతూ అయ్యో నా కోసం ప్రాణం పెట్టిన దేవుని కుమారుడి కోసం ఆయన సువార్త ప్రకటించకపోతే అని చెప్పి తను ఎప్పుడూ కూడా సిలువకు ప్రాధాన్యత ఇచ్చిన వాడే. మేము నిందించబడినను, మేము అవమానించబడినను, మేము తృణీకరించబడినను నేను ఓడిపోవాలి, ఆయన గెలవాలి, నేను హెచ్చింపబడకుండానట్లు నాలో నలగొట్టుటకు ఒక ముల్లు అని పౌలు ఎంత చక్కటి మాటలతో బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము, ఏవేవి లాభకరములైనవో సమస్తమును పెంటతో సమానంగా లోకాన్ని నేను పెంటగయించాను. ఆ విధముగా దేవుని కోసము కాడిని మోసిన వాడే ఏ విధముగా పౌలు ముందుకు వెళ్తున్నట్లు మనము చూడగలుగుతున్నప్పటికీ కారణం ఏంటంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము మనము చూచినప్పుడు యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చినాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అయితే మీరు నా కోసము ఇల్లు కట్టడానికి ఎందుకు ఉద్దేశిస్తున్నారు? అవన్నీ నా హస్తకృత్యములు. అయితే ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను వారిని దృష్టించుచున్నాను. అందుకే దావీదు ఆ యొక్క బత్షెబతో పాపం చేసిన తర్వాత కీర్తన 51లో విరిగి నలిగిన హృదయాలు నీకు ఇష్టమైన బలియాగాలు అని చెప్పుతూ నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము అని చెప్పుతూ ఇప్పుడు మత్తయి సువార్త
16వ అధ్యాయము మనము ఇక్కడ ఏ సందర్భంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ సిలువను ఎత్తుకొని నడవవలను అని చెప్పబడుతుంది అంటే ఈ యొక్క 13వ వచనం నుంచి యేసు ఫిలిప్పుదైన కైసరే ప్రాంతములకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవరు అని చెప్పుకుంటున్నారు అన్నప్పుడు ఆయా విధముల మాటలు విన్నప్పుడు సీమోను పేతురు ఏమంటాడు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడైన క్రీస్తువు. వెంటనే యేసు క్రీస్తు ప్రభుల వారు ఎంతగానో సంతోషించి నీవు ధన్యుడవు సీమోను బర్యోనా, అంటే యోనా కుమారుడువైన సీమోను, నా తండ్రి నీకు బయలుపరిచినే కానీ నరుడు నీకు, అంటే రక్తమాంసములు నీకు బయలుపరచబడ, అంటే రక్తమాంసములు, రక్తము సలసల కాగిపోతున్నప్పుడు మనము బలము పిడికిలు బిగించినప్పుడు అది మనస్సు అవుతుంది. అయితే రక్తము కాచే ప్రేమ సిలువలో, ఆ శరీరము తూట్లు పొడిచేసే ప్రేమ సిలువలో, కనుక పాప శరీరాకారముతో క్రీస్తు కుమారుడిగా వచ్చి ఆయన శరీరమునకు శిక్ష విధించి ఆ ఏలయనగా ప్రాణమునకు మూలము రక్తము, ఈ రక్తములోనే ఉండే మన యొక్క కోపతాపాలు ఆవేశాలు అన్నింటినీ కూడా ఆయన రక్తము కార్చి ఉన్నాడు. కనుక నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుతాను, అయితే పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకివ్వబడినవని ఎంతో సంతోషముగా యేసుక్రీస్తు ప్రభుల వారు తాను వెళ్ళబోయే ఆ శ్రమల మార్గము 20వ వచనం నుంచి చెప్పినప్పుడు అక్కడ చెప్పబడుతున్నాడు, యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున, ఇది సిలువకు గుర్తు. ఎందుకు? ఆ యొక్క లూకాసు వార్త 24వ వచనంలో ఆయన ఆ యొక్క టు గ్లోరిఫై, మహిమ పరచబడడానికి శ్రమల మార్గము గుండా వెళ్ళాడు. నీవు నేను మహిమను పొందుకోవాలి అని అంటే శ్రమల మార్గము గుండా వెళ్ళాలి. అది సిలువ మార్గము. ఎవడైనను నాగలి మీద చేపట్టి వెనక తట్టు తిరిగి, కానీ మనకి ఎంత రోషం అంటే, ఎంత కోపం అంటే, మాట మీద నిలబడే జనాంగం కనుక, మాట అంటే పడము కనుక, అభిమానము ఎక్కువ కనుక, స్వ అభిమానము ఎప్పుడూ కూడా నిన్ను, స్వనీతి ఎప్పుడూ కూడా నాశనము చేస్తుంది. ఎప్పుడైతే నీలో స్వశక్తి ఉండాలి, కానీ నీవు అనేక మందికి నీలో ఆ యొక్క స్వయం కృషి ఉండాలి, కానీ స్వ అభిమానం ఉండకూడదు. అది దురభిమానమై నిన్ను చంపేస్తుంది. కనుక పేతురు చేయి పట్టుకుని ఏమంటాడు, అది నీకు దూరమగును, ఎప్పుడూ జరగకుండాను. అప్పుడు అదే సమయంలో ఏ పేతుర్ని నీవు మహిమను పొందుకున్నావు అంటాడో, యేసు క్రీస్తు ప్రభుల వారు, సతానా నా వెనుకకు పొమ్ము అంటే, ప్రభువునందు ప్రియులారా, దేవుని మార్గములకు అభ్యంతర కారణం అవుతాము. ఇక్కడ చెప్పబడుతుంది, మనుష్యుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను నీవు తలంచుటలేదు. ఎప్పుడైతే ఇక్కడ చెప్పబడుతుంది, ఎవడైనను నన్ను, అంటే నీవు మనుష్యులకి స్థానం ఇచ్చినంత వరకు ఆ సిలువ నిందను మోయడానికి నీకు ఇష్టం కాదు. కనుక అవమానముల గుండా, ఆ యొక్క దూషణల గుండా, ఆ యొక్క తల దించి ఈరోజు వాక్యం చెప్తూ సమాప్తమైనది. అటు తర్వాత యేసు ఆ చిరకను పుచ్చుకొని సమస్తమును సమాప్తమైనది అని ఆయన ఎరిగి తల వంచి ఆ యొక్క తండ్రి తన ఆత్మను అప్పగించు. మన జీవితంలో ఆ చేదు అనుభవముల గుండా ఎప్పుడైతే సిలువ తల దించుకోవడానికి సూచనగా ఉంది, పునరుద్ధానము నిన్ను ఉజ్జీవింప చేయడానికి తల ఎత్తుటకు సూచనగా ఉన్నది. సిలువను గూర్చి ఎంత మంది వాక్యం చెప్పినా ఆ సిలువ సాక్ష్యం నీ జీవితంలో లేకపోతే ఆ శక్తి వెళ్ళదు. ఈ ప్రతి ఒక్కరికి కూడా సిలువ వారి వారి జీవితాల్లో, ఎందుకంటే ఆ కాడిని యవ్వనములో మోయుట నరునికి మేలు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా,
సిలువ అంటే తలదించుకొనుటకు సూచన, సిలువ అంటే నిన్ను నీవు తగ్గించుకోవడానికి సూచన, సిలువ అంటే చేయని నేరానికి నీకు శిక్ష విధించబడుట సూచన. ఇటు పక్కన కదా, కానీ అటుపక్కన మనము ఎప్పుడూ కూడా ఈ లోకపు శక్తులు రెచ్చగొట్టడానికి, ఎదుటి వారిని చంపడానికి, ఎదుటి వారి మీద పగ తీర్చుకోవడానికి, ఎదుటి వారిని తొక్కిపెట్టడానికి, చిన్నచూపు చూపడానికి, గర్వము అహంకారంతో నిండడానికి, ఇటువక్కన లోకములో గొప్పలకి అది స్థానమిస్తుంది. అయితే అవి చీకటి శక్తులు, అంధకార శక్తులు. ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగిన వాడు, ఎప్పుడైతే నీ మనస్సు చచ్చిన స్థితిలోకి వెళ్తుందో, నీ హృదయము పగిలిపోయిన స్థితిలోకి వెళ్తుందో, ఇంకా నీ మనస్సు చేతకాని స్థితిలోకి వెళ్తుందో, నీ ఆత్మ ఉజ్జీవింపబడుతుంది. నీ ఆత్మ దేవునికి మరి సమీపముగా ఉంటుంది. నీ ఆత్మలో జీవము ప్రవేశిస్తుంది. నీవు ఆత్మ గలవాడవవుతావు. ఆత్మలో దేవుని సంతోష పెట్టేవాడవవుతావు. ఆత్మలో దర్శనములు పొందుకునే, అంటే ఆత్మకి ఈ శరీరానికి రెండు పొత్తు కుదరవు. శరీరము ఈ మనసు మైండ్ని దృష్టిస్తుంది, ఆత్మ హృదయాన్ని దృష్టిస్తుంది. కనుక శరీరానుసారులు దేవుని ఆత్మను ఎరుగరు, ఆత్మానుసారులు మనస్సును లక్ష్య పెట్టరు. కాబట్టి ప్రభునందు ప్రియరా, నీకు ఏది ఇష్టమో అదే దేవునికి కష్టము. ఏది కష్టము అని అనుకుంటావో కొంతకాలము కష్టంగా కనిపిస్తుంది, కానీ ఆ తర్వాత మార్గం అంతయు కూడా దేవుడు సరళము చేసేవాడుగా, దేవుడు తన పునరుద్ధాన శక్తిని నీకు ఇచ్చేవాడుగా, నీ చెయ్యి పట్టుకుని లేవనెత్తువాడుగా, నీ చెయ్యి పట్టి నడిపించేవాడుగా, ఆయన నీకు తోడై ఉండేవాడుగా, నీ ఆత్మ నిత్యము జీవింప చేసే ఆత్మ క్రీస్తు యేసు ప్రభువును వారిని మృతులలో నుండి లేపిన ఆత్మ దేవుడు నీకు ఇవ్వగలడు. పరిశుద్ధాత్మ అనుభవంలో నువ్వు వెళ్ళగలుగుతావు. అనేక మందికి ఆశీర్వాదంగా నువ్వు మారుతావు. ఇది దేవుని యొక్క వాక్యం. కనుక మనస్సును వెంబడించి నడిచిన ఎడల అది మరణానికి దారి తీస్తుంది. ఒకడు తాను ఎంచుకున్న మార్గము అది తుదకు నాశనము. ఎప్పుడైతే దేవుని చిత్తములో నువ్వు నడవాలో అనుక్షణము కూడా విరిగి నలిగిన హృదయము కలవాడే, మనస్సులో నిందలు అవమానాలను తలంచిన వాడవై నీవు నడిచి వెళుతున్నప్పుడు కొంతకాలము ఆ తర్వాత సిలువ ధ్యానములో ఉన్న నీవు నేను ఈ రోజు నుంచైనా మన మనస్సును పట్టుకున్నప్పుడు, టు కంట్రోల్ అవర్ సెల్ఫ్, అవర్ మైండ్, అవర్ విల్. ఎప్పుడైతే ఆ పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును పట్టుకున్నవాడు శ్రేష్ఠుడు అని వాక్యం చెప్తుంది. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు మా కొరకు సిలువ శ్రమలు సహించి ఉన్న దేవుడవని, సిలువను మోసి ఉన్న దేవుడవని, ఏ పాపము ఎరుగని నిన్ను ఆ సిలువకు, ఆ యొక్క కొరడా దెబ్బలకు, ఆ యొక్క ముండ్ల కిరీటము చేత అలంకరించబడి ఉన్నావని, తూట్లు తూట్లు పడవబడి నీ ప్రతి రక్త బిందువు మా నిమిత్తము ఏరులై పారినేయని తండ్రి, నిశ్చయముగా ఈ గొప్ప సిలువను గూర్చిన వార్త మా జీవితములలో పదిలపరుచుకున్నటకు, సిలువ మార్గంలో మేము నడుచుటకు సహాయము చేస్తావని, మాకు ఏవేవి లాభకరములో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకునే భాగ్యం ఇస్తావని, వాక్యం విన్న ఒక్కొక్కరిని పేరు 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 చెప్పిన వారి బిడ్డల పరీక్షలను, కాలేజీ ఫీజులని సమస్తము సమకూర్చమని, మా ముందు ఉన్న గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఆరాధన జాగ్రత్తగా నీ నామమై మాధ్యం జరిపించమని యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.